చెప్తారా? హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ అని అర్థం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో మీ అందరికీ మన ప్రభు అయిన యేసు నామములో వందనాలు. అందరికీ వందనాలు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన రోజు, అదేంటంటే తల్లుల ఆదివారం, మదర్స్ డే. సో మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట, ఆయన నామము పేరట మీ అందరికీ, తల్లులైన వారందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఆమెన్. తల్లులకు అందరికి కూడా, అమ్మలకు అందరికి కూడా యేసునామంలో వందనాలు. మీ పక్కన ఉన్న వాళ్ళకి అప్పుడే ఉప్పమ్మ గారు వాళ్ళ అమ్మని చూసి హ్యాపీ మదర్స్ డే అని ఇచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చెప్పారా? మీ అమ్మలకు చెప్పుకున్నారా? సో ఎనీహౌ, అమ్మ అనే పదము ప్రపంచంలో తీయనైన పదము, కమ్మనైన పదము ఏదైనా ఉన్నదంటే ఏ పదం అది? అమ్మ అనే పదానికి చాటి అనే పదము లేదు. పదాలు వేరుండొచ్చు కానీ ప్రేమ మాత్రం అమ్మ ప్రేమ ఒకటే. హల్లెలూయా. అమ్మలు తిక్కలోళ్ళైనా, చదువురానోళ్ళైనా, ఇంకా ఎలాంటి వాళ్ళైనా తన బిడ్డల మీద ఎప్పటికీ ప్రేమ కలిగే ఉంటారు. అది ఎవరి ప్రేమ? దేవుడు పెట్టిన ప్రేమ. చెప్పావా అమ్మకి మదర్స్ డే? చెప్పావా? వెరీ గుడ్. సో చాలా సంతోషం. అమ్మ ఆశీర్వాదకరమైనది. ఆ పదం అంటేనే, అమ్మ అనే పదము తలుచుకున్నప్పుడల్లా నాకు అమ్మ అన్న, నాన్న అన్న ఆ పదాలలో దేవుని ప్రేమ స్పష్టంగా కనబడుతుంది. అర్థమవుతుందండి? ఎంత ప్రేమ అంటే కేవలం మనుషులకే కాదు, అమ్మగా మనుషులకే కాదండి, జంతువులకు కూడా ఎంతో ప్రేమ ఉంటుంది తన బిడ్డల మీద, కదండి? తన బిడ్డల మీద ఎంత ప్రేమ. కనుక తల్లిదండ్రులు మనకి దేవుడిచ్చిన వరం. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, భూమి మీద మనము ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం, ఆశీర్వాదకరమైన ఆజ్ఞ, ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఏదన్నా ఉన్నదంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చెప్పండి, మనకు మేలు కలగాలంటే ఏం చేయాలన్నట? మన తండ్రిని మన తల్లిని సన్మానించాలి. చూస్తారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము తీయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఏముంది చూడండి పిల్లలారా. తీసారా? పేజీ నెంబర్ 176, 177. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు తీసారా? పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించుడు. ఎందుకయ్యా తల్లిదండ్రులను సన్మానిస్తే ఏంటయ్యా అంటే, మనకు మేలు కలుగుతుంది. ఒకటి మేలు, రెండోది దీర్ఘాయువు. చెప్పండి, ఒకటి మేలు, రెండోది దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే మంచి ఆయుష్ దేవుడిస్తాడు. అర్థమవుతుందండి? మంచి ఆయుష్. అమ్మ నాన్న మనకి ఆయుష్ను ఇస్తారనమాట. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఇది మనకు తెలియదు, చాలామందికి తెలియదు. చాలామంది అందుకే తల్లిని తండ్రిని దూషిస్తుంటారు. కళ్ళు నెత్తికెక్కిన తరముని దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం తీస్తారా? సామెతల గ్రంథం ఒకసారి తీయండి. బైబిల్ ఏం చెప్తుందంటే, కళ్ళు నెత్తికెక్కిన తరం వస్తుందట, తండ్రిని తల్లిని దూషించే రోజులు వస్తాయట. 30వ అధ్యాయం ఒకసారి తీయండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13 వచనము. 30:13. కండ్లు నెత్తికి వచ్చిన వారి తరము గలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి. కళ్ళు ఏడొచ్చినా? కళ్ళు ఎక్కడ ఉండాలండి? ముఖం మధ్యలో ఎక్కడ ఉండాలి. కానీ కొంతమంది కళ్ళు ఎక్కడ ఉంటాయట? నెత్తి మీద ఉన్నాయట. నెత్తి మీద ఉంటే ఎవరైనా కనబడతారా? కళ్ళు నెత్తి మీద ఉండటం అంటే అర్థం ఏంది చెప్పండి? అర్థం ఏంటమ్మా?
కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయంటే అర్థమైంది చెప్పండి. ఆడి కన్ను మిన్ను కనబడదు, చిన్న పెద్ద కనబడరు, అసలు ఆడికి ఎవరు కనబడరాట. కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరము గలదు. అందుకే ఈ మధ్యన కళ్ళజోడు ఉన్న వాళ్ళు ఎక్కడ పెడతారు? ఇక్కడ కళ్ళజోడు, కళ్ళు ఏడుంటే కళ్ళజోడు ఎర పెడతారా? ఎందుకు ఇట్లా పెడతారు? స్టైల్ అది. నేను ఇక్కడికి వచ్చినా నెత్తికి కళ్ళు వచ్చినాయి అన్నమాట. హల్లెలూయా. రైట్. అలాగే కింది వచ్చినం కూడా చూడండి, ఇంకేముందో. 17వ వచనం చదవండిరా. 17, అదే 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అర్థమవుతుందా తల్లులారా? తల్లిని తండ్రిని అవమానపరచొద్దు, అపహసించొద్దు. మన తల్లిదండ్రులను యవనస్తులకు చెప్తున్నాను, పిల్లలారా, యవనస్తులైన పిల్లలు, మరి ముఖ్యంగా మీ అమ్మ మాట, నా కుమారుడా, ఆ మాట కూడా చదువుతారా? చూడండి, నీ తండ్రి మాటను త్రోసివేయకుము. చూడండి, అదే సామెతల గ్రంథంలో ప్రభువు చెప్తున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి చెప్పే మాట విను, నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నువ్వు దూరం చేయకు, పక్కకు పెట్టకు అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు తల్లిదండ్రుల మాట వినమంటుండు అంటే, దేవుని వాక్యము మనకెప్పుడు కూడా క్షేమము చెప్తుంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. చూడండి దేవుని మాట, అదే సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూడండి అమ్మా. కుమారులారా, మొదటి వచ్చిన దేవుడు ఏమంటున్నాడు? కుమారులారా, పిల్లలారా, మీ అమ్మ నాన్న మాట వినండి అని ప్రభు చెప్తున్నాడు. ఒక్క విషయంలో తప్ప అమ్మ నాన్న మాట మనం వినాలి. ఎక్కడ వినొద్దు అని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళకు, దేవుడు నీకు అవసరం లేదు, మనకి దేవుడు వద్దురా అని అన్న కాడ మాత్రమే నువ్వు వినాలి. కానీ నువ్వు అక్కడినవు, ఎక్కడింటావో తెలుసా? అన్ని వింటావు, దేవుడి కాడికి పోరా అన్నా కూడా పోవు, దేవుని మాట వినవు. తల్లిదండ్రులు ఇలా ప్రార్థన ఉంది రారా అంటే రావు, ఇలా ప్రార్థన ఉందంటే రావు. అది కాదు దీవెన నీకు. తల్లిదండ్రుల మాట వినండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అట్లాగే ఇంకొక మాట కూడా చూడండి, మన దేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడు? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్. చూడండి, అదే 1వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలిక, నీ కంఠమునకు హారములయ్యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకని ఒప్పుకోకుండా ఉంటారు. ఎంతమంది వింటున్నారు? అరే బాబు, ఫలానాలో దోస్తానం వద్దురా, ఫలానాల స్నేహం వద్దురా, ఫలానాల దగ్గరికి పోకురా నాయన, అక్కడికే పోతారు. మన పిల్లలు అట్లా తయారయ్యారు. ఈ మధ్యన వార్త పేపర్లో చూశాను, మన గ్రూపులో పెట్టారు, ఊళ్ళో ఉన్న గ్రూప్లో పెట్టారు, రాయపాడు గ్రూప్లో. కొంతమంది పిల్లలు గంజాయికి అలవాటు పడి గంజాయికి దొరికారట. సాయంత్రం కానీ ఎవరు చెప్తారు వాళ్ళకి ఎవరు చెప్తారు? నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ పిల్లలకి, రండిరా మందిరానికి రండిరా అని. పిల్లలు మంచోళ్ళే, కానీ దురలవాట్లు చెడ్డవి. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, బైబిల్ ఏం చెప్తుందట? జార స్త్రీ పాపం ఎట్లుంటుంది అంటే తేనెలాగా తీయగా అనిపిస్తుందట, మధురముగా అనిపిస్తుందట. ఎట్లా అనిపిస్తుందమ్మా? తేనెలాగా తీయగా అనిపిస్తుంది. కడుపులోకి పోతే అది ఎట్లుంటుందో తెలుసా? భయంకరమైన విషం. మనోళ్ళు తీపికి, నాలుకకు తీపి చూస్తున్నారు కానీ కడుపుకు చేదు చూడట్లే. పాపం అట్లాంటిది. తాగటం స్నేహితులతో కలిసి హెచ్చడి మాట్లాడుకుంటూ తాగటం భలే అనిపిస్తుంది, సంబరం అనిపిస్తుంది. కానీ అది ఎంత నష్టమో. అట్లా తాగినోడు ఆగుతాడా? వాడు ఇంకొక దానికి పోతారు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా మాటలు వినండి, మీకు మేలు కలుగునట్లు నా మాటలు వినండి. ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే, ఒక తల్లే కదా, తల్లి తండ్రేనా చెప్పేది పిల్లలకి? ఎవరు చెప్తారమ్మా? చెప్పండి, ఎవరు చెప్తారు? ఎంత పెద్దోడైనా తల్లికి కుమారుడే. చెప్పండి, ఎంత పెద్దోడైనా తల్లికి
కుమారుడే. తల్లి మాట వింటే, మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీకు చెప్తున్నా, మన తల్లి మాట, మన తండ్రి మాట వింటే మనకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్తారా? రైట్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, నిప్పులు ఒడిలో పోచుకుంటే ఒడి కాలకుండునా? కాలకుండా ఉంటుందండి. దేవుడు అంతే, పాపమును పాపములాగానే చూడాలి, చెడును చెడులాగానే చూడాలి, అతిక్రమాన్ని అతిక్రమంలాగానే చూడాలి. అతిక్రమము దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు కానీ, చదువుతారా ఆ మాట కూడా? చూడండి ఒకసారి, అందరు కూడా తీయండి ఆ మాట. అదే సామెతల గ్రంథంలో ఉంటుంది, 27వ అధ్యాయం. అందరు తీయండి సామెతల గ్రంథం, అందరు తీయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి శ్రేష్టమైన, అందుకే రోజు ఒక సామెతల గ్రంథం మీరు చదవాలి, రోజు ఒక అధ్యాయం చదవాలి. అర్థమవుతుందండి? రోజు ఒక అధ్యాయం చదివితే దేవుడు మిమ్మలను ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తుంటాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకొకటి చెప్పండి, హల్లెలూయా. పేజ్ 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, పేజీ నెంబర్ 552. 28 13 చదవండి. అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరము పొందుతాడు. స్తోత్రం చెప్తారా? ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అతిక్రమాన్ని దాచుకునేవాడు వర్ధిల్లడు. చెప్పండి, అతిక్రమాన్ని దాచుకునేవాడు వర్ధిల్లడు. అతిక్రమాలు దాచుకోవద్దు. అతిక్రమం లేనోడు ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. చెప్తున్నాను కదా, భూమి మీద పరిశుద్ధుడు అనేవాడు ఒక్కడు లేడు. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, భూమి మీద పరిశుద్ధుడు అనేవాడు ఒక్కడు లేడు. నేను పరిశుద్ధుని అని చెప్పగలిగినోడు ఇప్పటి వరకు లేడు. బైబిల్ సెలవిస్తుంది, మనిషికి పుట్టినవాడు, నరునికి పుట్టినవాడు పరిశుద్ధుడిగా ఉండగలడా అంటే ఉండలేడు. మరి ఎలా ఉండగలడు అంటే యేసు రక్తపు శక్తి వలన మాత్రమే. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. యేసయ్య రక్తము కడగటం వలన మాత్రమే, ఆ రక్తము మనల్ని పరిశుద్ధపరచటం వలన మాత్రమే యేసయ్య ద్వారా మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాము. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు మనల్ని ఎలా మార్చాడండి? పరిశుద్ధులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మారుస్తున్నాడు ప్రతిరోజు. అందుకే ఆయన దగ్గర అతిక్రమాలు దాచిపెట్టుకోవద్దు. అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా. మొన్నటి దినాన ఒక అమ్మకి దేవుడు 51వ కీర్తన చదువు అని దేవుడు చూపెట్టిందట. చదివేసరికి అందులో కొన్ని విషయాలు ఉంటాయి. భక్తిహీనులతో సాంగత్యం. తీస్తారా? 50వ కీర్తన ఒకసారి తీయండి. 50వ కీర్తన, కీర్తన 50. ఆ కీర్తన 50లో దేవుడు భక్తిహీనులతో, వాళ్ళందరూ విశ్వాసులే కానీ భక్తిహీనులు అయ్యారు. భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? భక్తి తక్కువ ఉన్నవారు. రక్తహీనత అంటే రక్తము తక్కువ ఉన్నవారు, అంతేనా? రక్తహీనత అంటే అర్థం ఏంటమ్మా? రక్తము తక్కువ ఉన్నవాళ్ళు. భక్తిహీనత అంటే ఏంది? భక్తి తక్కువ ఉన్నవాళ్ళు. అట్లనే భక్తి పరులు కాదా అంటే భక్తి ఉన్నది కానీ అనుకున్నంత భక్తి లేదు. కనీసం పరీక్ష రాశారు, ఎన్ని మార్కులు రావాలి? ఐసు పాస్ కావాలంటే కనీసం 32ఏనా? 35 కాదా? తగ్గించారు ఏంది ఈ మధ్యన? 35వా? 32 వెళ్ళరా? నేను 32 వినలే. మరి ఐసు కొత్త స్కూల్ చెప్తురే నాకు తెలిసి. ఏంటి 35 మార్క్స్ పాస్ కావాలంటే ఏం కావాలా? కనీసం మినిమం 35 మార్క్స్. పరీక్ష రాశాడు కానీ 35 మార్కులు రాలే. ఏమైతే రాలు? ఫెయిలా? పాసా? ఫెయిల్. అట్లాగే భక్తి చేస్తున్నాం, భక్తిలో కనీసం మినిమం పాస్ మార్కులు ఏంటంటే 35 మార్కులు ఎలాగా చదువుకి కావాలనో భక్తికి కూడా కొన్ని మినిమం కొన్ని ఉంటాయి. అందులో నువ్వు పాస్ కాకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. దాన్ని దేని కింద లెక్కేస్తాడు దేవుడు అంటే భక్తిహీనులు. చదవండి 51వ కీర్తనలో భక్తిహీనులను గురించి ఏమంటున్నాడో మనం గమనించుదాం. చూడండి దేవుని బిడ్డలారా, అందరు కూడా తీయండి. అదే చూడండి, పరిశుద్ధ 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో 16వ వచనం. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటల్ని వెనక తట్టు వేసితివి.
నీ వెనకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటముతో నింపబడి కల్పింపబడి ఉన్నది. నీవు కూర్చున్నప్పుడు నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడననుకొంటివి. అదిగో, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఓ దేవుని మరిచే వారలారా, ఇది యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయుదును. నా యొద్ద నుండి ఎవ్వడు తప్పించేవాడు లేడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాటలు? భక్తిహీనులకి. చెప్పండి, ఎవరికి అండి ఈ మాటలు? భక్తిహీనులకు, అంటే భక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, భక్తి చెయ్యని వారికి. దొంగను చూస్తావు, దొంగతో ఏకీభవిస్తావు. ఆమేన్. ఎంతమంది గాక చెప్పుదాము, విడుదల చేయునుగాక. ఈ సంవత్సరం నుంచి ఒక నూతనమైన కృప మనల్ని ఆవరించును గాక. యేసు నామమున ప్రతి కుటుంబాన్ని కృపతో నింపబడును గాక. హల్లెలూయా. అదన్నమాట. సో ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు మనకు చెప్తున్నాడు. సో మనం నేర్చుకుందాం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎందుకు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నా అంటే, మన ప్రభు మాట వినాలి. ఆయన మన తండ్రి. చదవండి, ఆయన ఎవరట? పరలోకమందున్న మన తండ్రి. ఆ పదం అంటుంటే ఎంత సంతోషం. నా తండ్రి నాకున్నాడు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను ఎంత ఇబ్బంది పడుతున్నా వాడికి తెలియదు. బెన్నికి కానీ చిట్టికి కానీ, మరి ముఖ్యంగా మా పాప అంటది, డాడీ ఈ హాస్టల్ ఫీజు ఇది అది అంటారు. ఆడ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి తెలియదు. అడగటమే ఎగ్జాక్ట్గా. భూలోకమందున్న మనం పేదవారం కావచ్చేమో కానీ పరలోకపు తండ్రి పేదవాడు కాదు. స్తోత్రం చెప్తారా? పరలోకపు తండ్రి బలహీనుడు కాదు. హల్లెలూయా. శక్తిని నమ్ముకున్న, బలాన్ని నమ్ముకున్న అవన్నీ కూడా ఒకనాటికి నిర్వీర్యం అవుతాయి. మనోళ్ళకి చెప్పి తెలిసి కూడా ఇలాంటి మొండి వారిని మన సంఘ లోతు మారలేదంటే అర్థం ఏంటి? లోతుకు లోక సంబంధమైన ఆలోచనలు పోలే కనుక తన భార్యను రక్షించుకోలేకపోయాడు, తన పిల్లల్ని రక్షించుకోలేకపోయాడు. దేవుని నమ్ముకున్న అబ్రాహాము, వాళ్ళ పెదనాన్న దగ్గర ఉన్న అబ్రాహాము దగ్గర ఉండి నేర్చుకున్న లోతే మారు మనసు పొందలే. లోతు ఏం చేశాడు? ఆ ప్రాంతానికి వెళ్ళిండు. లోతు మారు మనసు పొందిన వ్యక్తి అయి ఉండి, మారు మనసు పొందిన ఒక భార్యను మారు మనసులోకి నడిపించుకోవాల్సింది పోయి లోతు మారలే. లోతు పిల్లలు మారలే. చివరికి వాళ్ళు నాశనం అయిపోయారు. చివరికి వాళ్ళు చెడిపోయారు. చివరికి వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మన దేవుడు ఎందుకు ఈ గుర్తు చేస్తున్నాడంటే, మారిన నువ్వే సరిగా లేకపోతే, మారిన మనమే సరిగా లేకపోతే నీ ద్వారా ఎవ్వరు మారరు. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటావు, ఇంకా భక్తిహీనులాగానే ప్రవర్తిస్తావు. దేవుని నమ్ముకుంటావు, లోకస్తులాగానే ప్రవర్తిస్తావు. దేవుని నమ్ముకుంటావు, ఇంకా లేనిపోని ఇంకా మనకు భయాలే. వామో దయ్యం భయాలని, అమావాస్య భయాలని, మాంత్రిక భయాలని, ఇంకా ఇంకేమో ఏమేమి ఉంటాయి, ముహూర్తాలని, మూడాలని. ఈ భయాలు ఉన్నాయా నీకు? ఇంకా సంపూర్ణంగా నువ్వు ప్రభువులో ఎదగలేదని లెక్క. ఎదగలేదు. ఎదిగిన వాళ్ళకి ఏం భయం అండి? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకుంటే ఈ లోకంలో ఏది ఉండదు. తల్లి పక్కన ఉన్నాడు. ఇప్పుడు చిన్న పిల్లోడు పక్కన తల్లి ఉందనుకో, వాడికి ఏం భయం అండి? ఏమైనా భయం ఉంటుందా? ఎందుకంటే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. ఈరోజు మన తండ్రి మన పక్కన ఉంటే మనకు భయం ఏంటి? ఒకవేళ నువ్వు భయపడుతున్నావంటే నీ దగ్గర తండ్రి లేడు, లేదా తండ్రికి నువ్వు దూరంగా ఉన్నావని లెక్క. తండ్రికి నువ్వు దూరం ఉంటే భయం, తండ్రికి దగ్గర ఉన్నోడికి భయం లేదు. స్తోత్రం చెప్తారా? ఈరోజు నువ్వు ఎవరికి దగ్గర ఉంటున్నావు? తండ్రి కాదు, లోకానికి దగ్గరుంటే లోకం కొంచెం సంతోష పెట్టినట్టు ఉంటుంది, కానీ నిన్ను రోజు భయపెట్టిస్తుంది. అందుకే మార్పు పొందరు మనోళ్ళు. ఈ రాయపాడులో మొట్టమొదట రాయపాడోళ్ళు నిజంగా మారు మనసు పొందిన బిడ్డలు తక్కువ సంఘానికి వచ్చేటోళ్ళు. చాలామంది, కొంతమంది అసలు మారు మనసు ఉంటుందో లేదో, ఇంటికాడ వాళ్ళు ఎట్టుంటారో ఏమో.
అది వాళ్ళకే తెలియాలి. ఆమేన్. వాళ్ళకే తెలియాలి. ఒక బిడ్డకి, దేవుని బిడ్డకి ఇలా ఇలా ఆరాధన దినం, ఈ ఆరాధన దినం నేను ఎట్లా పని చేసినని ఆ ఆరాటం ఉండాలి. అలాంటి ఆరాటం నీలో లేదు అంటే నువ్వు ఇంకా ఇందాక చదివంగా దొంగను చూసి వానితో ఏకీభవించావు, చెడిపోయినోడిని చూసి, వ్యభిచారిని చూసి వానితో ఏకీభవించావు. మళ్ళీ నువ్వు నా గురించి చెప్పడానికి నీకేం హక్కు అంటుండే యేసయ్య? అంటే నీ పని నీది నీవే అవతల నువ్వు చేసుకొని వస్తున్నావు. ఇటు రాగానే దేవుడు అసలు దేవుడు దాన్ని అంగీకరించడు కదా. ఎందుకంటే దేవుని మభ్యపెట్టలేం కదా. నన్ను మభ్యపెట్టొచ్చు, సంఘాన్ని మభ్యపెట్టొచ్చు, నీ కట్టుకున్న వాళ్ళని మభ్యపెట్టొచ్చు, కడుపున పుట్టిన వాళ్ళని మభ్యపెట్టొచ్చు, కానీ కన్న తండ్రి, పరలోకపు తండ్రిని మభ్యపెట్టలేము. హల్లెలూయా చెప్పండి. ఆయనను మభ్యపెట్టగలవండి? ఎవరన్నా మభ్యపెట్టగలరా? ఎవరు పెట్టలేరు. అందుకే వాని క్రియలను బట్టి దేవుడు జీతం ఇచ్చే దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఏమిస్తాడు ఆయన? అందరికీ జీతం ఇస్తాడు. కనుక ఈరోజు దేవుడు మనల్ని తల్లిగా, తండ్రిగా ప్రేమిస్తున్నాడు. సో ఇంతకీ తల్లి అనే పదం, అమ్మ అనే పదాన్ని ఒక 2 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. బైబిల్ ప్రకారం అమ్మ, బైబిల్లో చాలా రకాల అమ్మలు ఉన్నారు. మంచి అమ్మలు ఉన్నారు, చెడ్డ అమ్మలు కూడా ఉన్నారు. ఇప్పుడు మొన్న మీరు విన్నారో వినలేదో, వార్తలు చూస్తూనే ఉన్నాం, చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. అర్థమవుతుందండి. పిల్లల్ని చంపుకొని అక్రమ సంబంధాలకు పరుగులెత్తే తల్లులు ఉన్నారు, భర్తలను చంపే భార్యలు ఉన్నారు, కుటుంబాలను నిర్లక్ష్యం చేసే ఎంతోమంది కనబడుతున్నారు. మా తల్లి అనే పదానికి మచ్చ తెచ్చే పనికి మాలిన వారు కూడా భూమి మీద ఉన్నారు. పనికి మాలిన తల్లులు అనబడుతున్నవారు, వాళ్ళు మరి దేనికి వారు అనిపించరో. స్త్రీ, మళ్ళీ చెప్తున్నాను తల్లులారా, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో స్త్రీకి ఇచ్చిన విలువ ఇంకెవరికి లేదు. యేసు ప్రభు స్త్రీ సంతానం అని పిలువబడ్డాడు. యేసు ప్రభుకున్న పేరేంటండి? స్త్రీ సంతానం. ఆయన పురుష సంతానం కాదు. మనందరం పురుషుల ద్వారా, మన నాన్న ద్వారా వచ్చిన వారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీ సంతానముగా పిలువబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకంత ఆ పేరు ఆయనది. ఆయన పేరే స్త్రీ సంతానం, స్త్రీకి పుట్టినవాడు. అంటే అదేందయ్య గారు, మనం అందరం అమ్మలకు పుట్టిన లేదండి. అమ్మలకు పుట్టాము కానీ నాన్న ద్వారా అమ్మకు పుట్టాము. కానీ ఆయన దేవుడయ్యుండి పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీ గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు స్త్రీ సంతానము. ఆమేన్. బైబిల్లో స్త్రీని అంత అందముగా సృజించాడు. ఒక దైవజనుడు అంటాడు, ఏమంటాడట? స్త్రీకట అన్ని భూమి మీద ఉన్న అన్ని రకాల వాటితోటి స్త్రీని తయారు చేశాడట. సూర్యునిలోని చల్లదనం, సూర్యునిలోని వెచ్చదనం, చంద్రునిలోని చల్లదనం, నెమలిలోని ఆట, నక్కలోని జిత్తులు మారోళ్ళాట. విన్నారా ఆడోళ్ళు? ఏడోళ్ళు నక్కలోని నక్క వినయాలు, నక్క లాంటి జిత్తు, సింహం లాంటి గాంభీర్యం, కాకి లాంటి గోల, నెమలిలాగా ఈల, కాకిలాగా గోల పెడితే, ఆడోళ్ళు గోల పెడితే వామ్మో చెవులు మూసుకొని ఆపివే తల్లి అనాల కదా అండి. అందరు కాదు, మళ్ళీ అందరిని అంటలేదు, ఎక్కువ మంది స్త్రీలను గురించి ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. స్త్రీలందరూ అట్లాంటి వాళ్ళని నేను చెప్పట్లే. స్త్రీలలో అనుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, మెలుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, భరించే వాళ్ళు ఉన్నారు, సహించుకునే వారు ఉన్నారు, దెబ్బలు పడిన వారు ఉన్నారు, కుటుంబం కోసం, పిల్లల కోసం నలిగిపోయిన వారు ఉన్నారు. అవునా? ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఒక తల్లుల సందర్భంగా ప్రభు చెప్తున్నాడు, శ్రేష్టమైన తల్లిగా నువ్వు నేను మనం ఉండాలి. హల్లెలూయా చెప్తారా? గట్టి చెప్తారా? హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. కనుక తల్లుల ఆదివారం సందర్భంగా ఇంకొక ఒక తల్లిని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందా ప్రార్థన చేశాం. ఏ గ్రంథం నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు? ఏ గ్రంథంలో నుంచి నేర్చుకుంటున్నారా? వినబడతలే? ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? ఒక్కళ్ళకి గుర్తు రావట్లేదా? ఒరే, నెల రోజుల నుంచి చెప్తున్నా కదండి బాబు. రూతు, మరి అలా చెప్పరేరా? హల్లెలూయా. ఆ రూతు గ్రంథంలో 2 తల్లులు కనబడతారు. ఒక ఆమె నయోమి, ఇంకొక ఆమె రూతు. నయోమి దేవుని మాటను కాదని లోక సంబంధమైన భర్త మాట విని
నయోమి భక్తి గలదే, మళ్ళీ చెప్తున్నాను, నయోమి భక్తి లేనిది అని చెప్పట్లా. కొంతమంది భక్తి గల వాళ్ళు ఏం చేస్తారంటే భర్తకి ఏ దారి పడితే వాడు తీసుకుపోయి నొప్పుల పడేసినా నొప్పుల పడతానంటారు, నీళ్ళలో పడేసినా నీళ్ళలో పడతానంటారు. నా భర్త ఏంటది బైబిలే, మన 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 భారతదేశ సాంప్రదాయం ఇప్పుడు లేదులేండి, ఒకప్పుడు పతియే ప్రత్యక్ష దైవం. చెప్పండి, పతియే. ఎవరన్నా ఉన్నారు ఎక్కడ? అంత మహా గొప్ప వ్యక్తులు కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? లక్ష్మీప్రియ ఏదిరా? వెంకటేషే నాకు మొట్టమొదటి దైవం అనగలదా? ఉమా నాకు ఊపెందరే మొట్టమొదటి దైవం అని అనగలవా? మా అమ్మగారిని అడుగుతున్నా, అయ్యగారు మీరే నాకు ఒకప్పుడు ఉండే రాత్రి అదే పాటలు, ఏంది అయ్యగారు ఏమో పాటలు పాడుతారు అనేది మా అయ్యగారు. నిన్ను విడిచి నిమిషమైన ఉండలేనయ్యా అని 2023 వరకు ఆ పాట పాడింది. ఇప్పుడు పర్లేదయ్యా, దేవుడు నాకు ధైర్యం ఇచ్చిండు, నేను ఏసేని అంటుకున్నా. ఒకప్పుడు నా మీదనే అత్తుకొని ఉండేది, ఇప్పుడు కాస్త ఆ మనసు ఎడిపోయింది కంప్లీట్గా దేవుని మీద. ఇంతకుముందేమో ఒక్క నిమిషం కూడా నేను లేకుండా ఉండకపోయేది. అర్థమైందారా ఉమా? ఒక్క నిమిషం కూడా అసలు అనకూడదు, కానీ అసలు అది ఆ తీరు వేరే. 20 years, ఆఫ్టర్ 20 years, 2004 మ్యారేజ్, 24 ఎన్నైనాయి? 20 years. ఆఫ్టర్ 20 years నా యేసయ్య బలం ఇచ్చిండు, నో ప్రాబ్లం. మీరు సువార్తకి వెళ్ళండి, సేవకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, నో ప్రాబ్లం. నా యేసయ్య నాకు ధైర్యం ఇచ్చిండు. హల్లెలూయా. అమ్మగారిని బట్టి చప్పలు కొడుతూ దేవుడు నా పరిస్థితి ఇచ్చుదాం. ఆమేన్. సో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నయోమి భక్తిగల తల్లి, కానీ భర్త బుద్ధిహీనపు భర్త వలన భర్త నడిచే అడుగు జాడలలోనే నేను నడవాలని భర్త అడుగు జాడలలో వెళ్ళగా చివరికి ఏం జరిగింది? ఆమెకి తల్లి అయినది ఖండించాలా. తల్లి అనేది టీచర్, మదర్ అనే పదానికి అర్థమైంది తెలుసా? ఫస్ట్ మదర్ అంటే అర్థమైందంటే మోడరేటర్. అందరు చెప్పండి, మదర్ అంటే అర్థమైందమ్మా? మోడరేటర్ అంటే చూపించేది, ఇగో ఇది అది ఇది అని గద్దించి సరిచేసి చూపించేది మోడరేటర్ లేదా ఆమె మనల్ని మోటివేషన్ చేస్తుంది. మోటివేషన్, తల్లి అంటే మోటివేషన్, క్షీణింపజేసేది కాదు, మనల్ని అవమానపరిచేది కాదు, ఓడిపోతే ఎందుకురా నీ బతుకు అనేది కాదు. తల్లి అనేది మదర్ స్పెల్లింగ్ చెప్పండి రా. ఎంతమందికి వచ్చు మదర్ స్పెల్లింగ్? చెప్పరా. నువ్వు చెప్పురా, నీకు మొన్న సీట్ వచ్చిందట, నువ్వు చెప్పురా. వెరీ గుడ్. ఒకసారి అడిగి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, మంచిగా చెప్పండి. నువ్వు చెప్పినానా? వెరీ గుడ్. నువ్వురా. వెరీ గుడ్. పిల్లలకి చప్పట్లు కొట్టండి, సంతోషం. మంచిగా, వెరీ గుడ్, మంచిగా చెప్తున్నారు. స్పెల్లింగ్స్ బాగానే గుర్తొచ్చినాయి. ఆమెన్. సో మదర్లో ఫస్ట్ పదం ఏంటండి? మదర్ అంటే ఎం అంటే అర్థం ఏంటంటే మోటివేషన్. ఆమె మోటివేషన్ చేస్తుంది. నువ్వు పడిపోయినవని, కృంగిపోయినవని, ఎందుకురా నీ బతుకన్నదాట, కానీ ఏం కాదు బిడ్డ, దేవుడు నెక్స్ట్ టైం నిన్ను లేవనెత్తుతాడు, నెక్స్ట్ టైం నీకు విజయం ఇస్తాడు, భయపడకని మోటివేషన్ చెప్పి నిన్ను బలపరిచేది తల్లి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదామా? హల్లెలూయా. రెండోది ఓ అంటే అర్థం ఏంటంటే ఆర్గనైజర్. ఓ అంటే అర్థం ఏంటండి? ఆర్గనైజర్. ఆర్గనైజింగ్ అంటే ఏంది? అన్నిటిని ఆర్గనైజ్ చేస్తుంది. పిల్లలకి ఈరోజు ఇది చేయాలా, ఇగో ఇది చేయాలా, పిల్లల బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి అటు పక్కన పెట్టాలా, స్కూల్ బ్యాగులు అన్నీ ఆర్గనైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్ ఇంటికి. అందుకే నేను అప్పుడు అంతకుముందు నా ఫోన్ దాంట్లో అమ్మగారి పేరేం పెట్టుకున్నా అంటే హోమ్ మినిస్టర్ అని పెట్టాను. ఏం పెట్టానండి? ఒకసారి చెప్పురా. ఏం మినిస్టర్ రా? హోమ్ మినిస్టర్. అంటే ఎవరన్నా చూస్తే హోమ్ మినిస్టర్ అంటే బాగోదు, నా పేరు పెట్టని చెప్పేసరికి ఇప్పుడు నేను పేరు పెట్టేసిన. హల్లెలూయా. హోమ్ మినిస్టర్ అంటే మినిస్టరింగ్ చేస్తుంది, ఆర్గనైజింగ్ చేస్తుంది. చెప్పండి, స్త్రీ ఏం చేస్తుంది? ఓ అంటే అర్థం ఏంటమ్మా? ఆర్గనైజర్. హల్లెలూయా. ఆర్గనైజ్ చేయాలి. తల్లులారా, దేవుడు మీకు ఆ కృపనిచ్చాడు, దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు. కుటుంబాన్ని ఆర్గనైజ్ చేసే గొప్ప వ్యక్తిత్వం యేసు ప్రభు స్త్రీలుగా, తల్లులుగా మీకు ఇచ్చాడు. మిమ్మల్ని బట్టి ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్గనైజర్ ఒక్కటేనా? ఆర్గనైజర్ మాత్రమే కాదు, ఆమె ఓపెన్ మైండెడ్. ఆర్గనైజర్ ఒక్కటేనా? కాదు. ఓపెన్ మైండెడ్గా ఉండాలి. తల్లి ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండాలి.
ఆమె ఓపెన్ మైండెడ్గా ఉంటున్నారు ఈరోజు తల్లులంటే చాలామంది కృంగిపోతున్నారు, తమలో తామే కృంగిపోతున్నారు, ఒకరు సుఖం కొరకు నలిగిపోతున్నారు. ఓపెన్ మైండెడ్గా ఉండాల్సింది పోయి అప్రెషర్గా ఉన్నారు. దాని స్పెల్లింగ్ కూడా ఓతోటే స్టార్ట్ అవుతుంది. అప్రెషర్ అంటే నలగగొట్టబడిన వారిగా తయారవుతున్నారు. బాధ కలిగినప్పుడు ఓపెన్గా చెప్పు, ఇబ్బంది ఉన్నప్పుడు ఓపెన్గా ఉండాలి. నీకు ఏదైనా కనబడినప్పుడు తప్పును ఓపెన్గా ఖండించు. అది నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, ఓపెన్గా ఖండించటం నేర్చుకో. అప్రెషన్లోకి వెళ్ళిపోయి దిగజారిపోయి నీలో నువ్వే కుమిలిపోవద్దు. తల్లి లక్షణం అది కాదు. స్తోత్రం చెప్తారా? రైట్. మూడోది ఎంఓ అయిపోయింది. ఇప్పుడు ఏంటట? టీ. టీ అంటే టీచబుల్. టీచబుల్ అంటే అర్థం ఏంటంటే చెప్పగలిగిన స్థాయి, నేర్పించగలిగిన స్థాయి. అందుకే ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. అందరు తీయండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం అనుకుంటే చూడండి ఒకసారి, లేదా 9:17 అనుకోండి ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం చూడండి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, రోదన స్త్రీలను పిలువనంపించుడి. చదవండిరా. ఎస్, ఆలోచించుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. చదువు. వలసపోతివే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏముందండి? మనకేం నేర్పుతున్నాడు? ఇదిగో జనులలో తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారు మన కోసము త్వరపడి రోదనము చేయుదురు. ఎందుకనగా వారు ఇదిగో అంగలార్చడి విద్య నేర్పేవారిగా ఉండాలి. అందుకే టీ ఫర్ ఏంటండి? టీచబుల్ అనగా నేర్పించేటువంటి స్థాయి. నేర్పించగలరా మీరు? మా అమ్మకి చదువు రాదు. ఇప్పుడు మా అమ్మ నాకేమి నేర్పుతుందండి? నేర్పుతుందారా? చదువు రాదు, కానీ ఆమెకి ఏం తెలుసు? లోకం గురించి తెలుసు, లోక సంబంధమైన సంగతులు తెలుసు. నన్ను ఒక స్థాయి వరకు నేర్పించింది. కొడక, నాకు అప్పట్లో ఒకడు ఉండే, వాళ్ళ పేర్లు వద్దులేదు, టీచబుల్, నేర్పించేదిగా ఉండాలి. అక్కడికి వెళ్ళిందనుకో గద్దించేదిగా ఉండాలి. హల్లెలూయా చెప్తారా? అదనమాట. నాలుగోది టీ అయిపోయింది. హెచ్ అంటే అర్థం ఏంటంటే హంబుల్నెస్. చెప్పండి అమ్మా, హెచ్ అంటే అర్థం ఏంటమ్మా? హంబుల్నెస్ అంటే తగ్గించుకునే గుణం, సర్వింగ్ చేసే గుణం. షారా దైవజనులు వచ్చినప్పుడు, ముగ్గురు దైవజనులు వచ్చినప్పుడు, ఆమె దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు ఆమె తగ్గించుకొని 3 మానకల పిండి ఒక్కతే పిసికి తయారు చేయటం అంటే ఎంత ఓపిక రావాలమ్మా? 3 మానకలు అంటే ఎంత మనకు అర్థం భాష? 6 కిలోల 6 కిలోల పిండి రొట్టెలు కాల్చి దైవజనులకు, మళ్ళీ అంత మాత్రమే కాదు, ఏం చేసింది? మళ్ళీ మంచి చలపెయ్యని కోస్తే వాళ్ళ అబ్రహాము, ఎక్కడ దొరికిన సంతతయ్యా ఇదంతా, వీళ్ళందరికీ నేను యాడ్ చేయాలని అనలే. ఆమె ఏం చేసిందంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఆతిథ్యం చేసిన మంచి తల్లి ఆ షారా. అంబుల్నెస్. అందుకే పేతురు పత్రిక ఒకసారి తీయండమ్మా. పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటే ఉంటుంది చూడండి. ఆమె వలె మీరు మెలుకోగలిగినట్లయితే మీరు షారాకు పిల్లలవుతారు. మనం షారాకు పిల్లలు కావాలంటే ఆ యొక్క షారా వలె అంబుల్నెస్ ఉండాలి. చూడండి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయ అలంకారము గాల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధు అంటే అర్థం అదే, అంబుల్నెస్, సాత్వికమైన మనసు. తీసారా? 3వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు 5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను గనుక మీరు
యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరకి ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుతారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా. మనం ఎవరికి పిల్లలం కావాలి? శారాకి పిల్లలం. శారా ఎలాంటిదట? హంబుల్, సాత్వికమైన మనసు. శారా గురించి తలుసుకున్నప్పుడల్లా నా మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. శారాను బట్టి అబ్రహాముకు భయం అనిపించింది. అప్పటి రోజులలో ఎట్లా అంటే, అప్పటి రోజులలో రాజులకి ఎవడన్నా ఏ స్త్రీ అయినా, ఆ రోజులలో ఏందండి, మనకొక ఈ దొరల పరిపాలన, ఈ మధ్యన ఈ గద్దర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా వచ్చిన తర్వాత దొరల పరిపాలన, ఇందిరాగాంధీకి రాకముందు అవతల మొత్తం దొరల పరిపాలనే. మన ఏం పేరు ఎన్టీ రామారావు రాకముందు అంతా దొరలని పిలిచేది. ఏ కంటికి నచ్చిన అమ్మాయిని వదలకపోయేదట అప్పట్లో. నాకు తెలియదు, మనం చరిత్ర చదువుతున్నాం కనుక. వాళ్ళు ఏ స్త్రీ అయినా, ఎవరైనా, అర్థమవుతుందండి. అలాగా ఆ రోజులలో కూడా సేమ్ ఇట్లాగే ఉండేది. మొన్నటిదాకా స్వతంత్రం వచ్చి మన దేశంలో ఇలాంటివి ఉన్నా, వాళ్ళు ఇలాంటి రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు, ఇది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం. మరి అప్పుడు ఎట్లుండాలి? కంటికి నచ్చిన అమ్మాయిని బలవంతంగా, అవసరమైతే తన భర్తను కానీ తన ఇంటి వాళ్ళని చంపైనా వాళ్ళని తీసుకుపోయేదట. అయితే అబ్రహాం ఆ ప్రాంతానికి, దేవుడు బొమ్మన్న స్థలానికి వెళ్ళిండు. ఆ స్థలంలో అక్కడ రాజు భయం, ఫిలిస్తీయ రాజు, గెరారు రాజు, ఆ తర్వాత ఐగుప్తు రాజు భయం వలన అబ్రహాము శారాతో ఏం చెప్తాడంటే, అమ్మా నిన్ను బట్టి నన్ను చంపుతారేమో, ఎందుకంటే నువ్వు చాలా సుందరమైన వ్యక్తివి, అందమైన వ్యక్తివి. నిన్ను చూసి ఈ దేశపు రాజు నన్ను చంపి నిన్ను తీసుకుపోతాడేమో గనక నిన్ను ఎవరన్నా అడిగినప్పుడు, నేను ఎవరినైనా అడిగినప్పుడు మీ అన్నయ్య అని చెప్పు. భర్తను ఏమని చెప్పు? అన్నయ్య అని చెప్పు. అన్నయ్య అని చెప్పిందండి. అన్నయ్య అని చెప్పినందుకు రాజు ఆమెని నిజంగానే తీసుకొని పోయిన తర్వాత దేవుడు ఆ రాజును గద్దిస్తాడు. నువ్వు తీసుకొచ్చిన ఈమె ఎవరో తెలుసా? ఈమె ప్రవక్త భార్య. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు, లేదా చచ్చిపోతావు అని ప్రభు కలలో మాట్లాడేసరికి భయం పుట్టుకొచ్చిందట. గబుక్కులు లేసి, వామ్మో, నా మీదికి, నా ఇంటి మీదికి, నా రాజ్యం మీదికి నాశనం తీసుకురావడానికే ఈ అబ్రహాం ఇట్ట చేసి, నన్ను అబ్రహాంని పిలిచి, ఏం పని చేసావయ్యా నువ్వు? నన్ను, నా ఇంటి నాశనం, నా దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? అబద్ధం ఆడేవేంటి నాతోటి అంటే, అయ్యా ఈ దేశంలో దేవుని భయము లేదని నేను అట్ట చెప్పానంటే, వద్దు నీ భార్యను తీసుకొని నువ్వు వెళ్ళిపో అని అంటది. అప్పుడు భార్య శారా ఏమనాలా? చేతగానోడా, పనికి మాలినోడా, దుర్మార్గుడా, నేను మా అమ్మ నాన్న వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చి, మా ఇంటి వాళ్ళందరిని వదిలిపెట్టి నీ భార్యగా నేను వస్తే, నన్ను ఒకటి తీసుకుపోతుంటే నువ్వు అట్లే ఉంటావా అని ఆయన అమ్మ నా బూతులు తిట్టాలి. కానీ తిట్టలే. ఏముంటుందట? నా దైవజనుడు, నా యజమానుడు శ్రేష్ఠని, ఆయన చూసుకుంటాడని ఆయనని యజమానుడు అని గౌరవిస్తూ వచ్చిందట. అందుకే పేతురు పత్రికలో అదే చెప్తున్నాడు, మీరు కూడా సాధువైనట్టి, మృదువైనట్టి స్వభావం కలిగితే శారాకు పిల్లలు అవుతారు. హల్లెలూయా. అదనమాట. సో ఇప్పుడు ఏమైపోయింది? ఎం అయిపోయింది, ఓ అయిపోయింది, టీ అయిపోయింది, హెచ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిదిరా? ఈ అంటే ఎకనామిస్ట్. ఈ అంటే చెప్పండి, ఎకనామీ అంటే అర్థమైందిరా? ఎకానమీ అంటే అర్థమైంది? ఎంతమంది తెలుసు? మనీ మేనేజ్మెంట్. ఎకానమీ అంటే అర్థమైందమ్మా? మనీ మేనేజ్మెంట్. వినపడుతుందా తల్లులారా? హల్లెలూయా చెప్తారా? గట్టి చెప్పండి, హల్లెలూయా. మనీ మేనేజ్మెంట్ స్త్రీకి చాలా అవసరం. మనీ మేనేజ్మెంట్ లేవాలి. ఎకానమీగా అంటే ఎప్పుడు ఏది ఎంత ఖర్చు పెట్టాలనో అది స్త్రీలకు తెలుసు. అర్థమవుతుందంటే అది స్త్రీలకు తెలుసు. ఎవరైతే తమ కుటుంబంలో స్త్రీకి తన సంపాద్యాన్ని స్త్రీకి ఇస్తాడో, ఏది ఎకానమీగా ఖర్చు పెట్టే స్త్రీ, దాబర ఖర్చు పెట్టే స్త్రీలకు ఇస్తే అటు ఇటు నాశనం అవుతుంది. అట్లాంటి వాళ్ళు కాదు. నాకు తెలిసిన సంఘంలో అట్లాంటి వాళ్ళు లేరని నేను అనుకుంటున్నా. ఉన్నారు ఎవరన్నా? మిమ్మల్ని అడిగితే ఏం తెలుస్తుంది? మా మగవాళ్ళని అడగాల. ఎవరన్నా ఉన్నారేమో అట్లాంటి వాళ్ళు? అయ్యా అందుకే నేను ఇవ్వట్లేదయ్యా నా భార్యకి డబ్బులు, ఎందుకంటే దూబర ఖర్చులు పెడుతుంది. రేపుడైనా డబ్బులు ఇచ్చిన, అమ్మాయి డబ్బులే అంటే, గది కొన్నాయా, గిది కొన్నాయా. ఇంట్లో అనవసరమైన వస్తువులు కొనొద్దు. దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చినట్టే, కానీ
అమ్ముతారు కదండి, పాత ఇనుముకి ఇవి అమ్ముతున్నాం, ఇవి అమ్ముతున్నాం, అవి అమ్ముతున్నాం అన్నట్లు అన్ని కేకలేసి పిలవద్దు. అర్థమవుతుందా? ఎకానమీగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఆర్థిక ఆర్థికత్వాన్ని అనగా డబ్బుని సరిగా మేనేజ్ చేసే స్థితిలో నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఈ అంటే అర్థం ఏంటమ్మా? ఎకానమీ. చెప్పండి, ఈ అంటే అర్థం ఏంటి? ఎకానమీ అంటే కరెక్ట్గా నువ్వు నీకు ఇచ్చిన డబ్బుని కరెక్ట్గా మేనేజ్ చేయటం నేర్చుకో. నీ భర్తకి దాని గురించిన లెక్క చెప్పు, పిల్లలకి వీటికి వాటికి ఇద్దరు కలిసి షేర్ చేసుకొని మాట్లాడుకోండి. అది నిజమైన తల్లి లక్షణం. అర్థమవుతుందండి? మీ డబ్బు మీదే, ఆయన డబ్బు ఆయనే, అలా ఎవరి కాళ్ళు ఉంటే అది ఆశీర్వాదకరం కాదు. ఓకే, లాస్ట్గా ఆర్. అందరు చెప్పండి ఆర్. అందరు చెప్పండి ఏంటి? ఆర్. ఆర్ అంటే అర్థం ఏంటంటే రెస్పెక్టబుల్. రెస్పెక్టబుల్ అంటే అర్థం ఏంటంటే అందరిని గౌరవించేవారిగా. అందరిని గౌరవించేవారిగా. గౌరవించటం అంటే అర్థం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి ఎవరన్నా వచ్చారు, మీ ఇంటికి ఎవరన్నా వచ్చారు, ఆ నవ్వును చూసే ఇల్లును చూడు, ఇల్లాలను చూడు. ఇల్లును చూడు, ఇల్లాలను చూడు. నిన్న పాస్టర్ గారు చెప్తున్నాడు, నిన్న సాక్ష్యం చెప్పారు కదండి, వెంకన్న గారు. ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు అందరిని నవ్వుకుంటా రండి అని మందిరానికి, ఆయన నవ్వు చూసే నేను మందిరానికి వచ్చినాను చెప్పిండు. చెప్పండి, ఎవరు మన నవ్వు చూసి? పాస్టర్ గారు నవ్వు చూసే మందిరానికి వచ్చిండట. ఎందుకంటే అలా నవ్వుతూ దేవుని మందిరంలోనికి ఆహ్వానించాడట. స్తోత్రం చెప్తారా? నవ్వుతూ. అందుకే దేవుని బిడ్డలారా, స్త్రీలకి నవ్వు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నవ్వుకుంటే ఎట్లుండాలి గారు? ఇంట్లో తిట్టినా ఏమో తిడతాడు మా ఆయన ముందు నవ్వాలన్నా కష్టంగా ఆయాసంగా ఎట్లా నవ్వుతారండి? నవ్వుతుందారా? కష్టంగా నవ్వుతుందమ్మా. మీకే తెలియాలా, నాకు తెలియదు. ఎందుకంటే మేము హింసకులం, మీరేమో భరించేవారా? ఎవర్రా చెప్పండి, హింసకులు మీరా మేమా? మీరేనా మేమా? చెప్పండి బాబు, ఉపేంద్ర బాబు. హింసకులు అట్రా మీరు మనందరం. ఏడు వెంకటేష్ బాబు ఏడే? ఈ హింసకుడు ఏడుబాయ, హింసకుడు దూషకుడు ఏడుబాయ. పౌలు గారు ఏమంటుండే? హింసకులము, దూషకులము, హానికరులము. ఎవరట? హింసకులు, హానికరులు, దూషకులు. సో దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మనం నేర్చుకోండి, నవ్వుతో ఉండండి మీరు స్త్రీలు. ఎందుకంటే ఇంటికి ఇల్లాలు నవ్వు ఆశీర్వాదం. నవ్వు అంటే అర్థమైంది హీ అని పనులు గిలిచ్చుడు కాదండి, కలముఖము, నవ్వుతో గమనించటం. అర్థమవుతుందండి? ఎట్లొస్తుంది ఆ నవ్వు? నిన్నటి దినాన్ని చెప్పాం, ప్రభు నందు మాత్రమే ఆనందం. చెప్పండి, ఎవరి నందు ఆనందం? ప్రభు నందు మాత్రమే ఆనందం. హల్లెలూయా. అట్టి ఆనందం మనకు రావాలి. రెండోది రెస్పెక్టబుల్, రెండోది రీడబుల్. అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివే స్త్రీగా నువ్వు ఉండాలి. ఆమేన్. చెప్పండి, రెండోది ఏంటండి? రీడబుల్ అంటే చదివే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు చదవాలి. చదువుకున్న పిల్లలైతే రోజు వాక్యాన్ని చదవాలి, మీ పిల్లల ముందు చదివించాలి. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు నిజమైన తల్లివి, బైబిల్ ప్రకారమైన తల్లివి. లేదయ్యా ఇవన్నీ మాకెందుకండి బాబు, అందరు ఎట్టగా నువ్వు ఎన్ని చేస్తేనే తల్లులమా? మేము కాదా? మేము కనలేదా? పిల్లల్ని కనలేదా? పాలియలేదా? పెంచలేదా? ఈ తల్లులని గిట్టని ఎన్ని చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. లేదు, తల్లులు కనొచ్చు. అందుకే ఒక రోజు రాబోతుందట. ఏమని రాబోతుంది? అదొక్క మాట చదువుతారా? ఇదిగో ఒక రోజు రాబోతుంది, పాలివ్వని స్తనములు, కనని గర్భములు ధన్యములని చెప్పే రోజు రాబోతుంది. ఎందుకు? దేవుడు గర్భఫలం ఇచ్చాడు, పిల్లల్ని పెంచే బాధ్యత నీకు ఇచ్చాడు. వారిని సరిగా పెంచకపోతే, వాళ్ళని సరి అయినటువంటి రీతిలో నువ్వు చూడకపోతే రేపు నీ మీదకి తీర్పు వస్తుందట. తల్లుల మీదకి తీర్పు వస్తుంది. వింటున్నారా? మేము వినవయ్యా, మేము రాయిపడవాళ్ళం వినవయ్యా అని వినకపోయినా చెప్తా. నేను వినకపోయినా చెప్తా. యేసుప్రభు నన్ను లెక్క అడగొద్దు, యేసుప్రభు నన్ను లెక్క అడగొద్దు, మిమ్మల్ని అడిగితే అడిగిండు. హల్లెలూయా చెప్తారా? సో ఈ తల్లుల ఆదివారం రోజు ఒక మంచి తల్లిగా ఇప్పటి నుంచైనా ఉండడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అన్ని గుర్తు తెచ్చుకుందాం. ఎం అంటే ఏంది? ఎం అంటే అర్థమైందమ్మా? మోటివేషన్ చేసే స్త్రీ, మోటివేషన్ చేసేది తల్లి, కుంగరదీసేది కాదు. అర్థమవుతుందండి? ఎవరినో చూసి మురిచిపోయి తన పిల్లలను కించపు చూపులు చూసేది కాదు. అట్లా ఉండరు. కొంతమంది ఉంటారనుకోండి, తల్లులు ఎవ్వరు అట్లా ఉండరు. రెండోది ఓ అంటే ఆర్గనైజ్ చేయాలి నీ ఇంటిని. బైబిల్ 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆమె తన ఇంటి వారి ప్రవర్తన అంతటిని బాగుగా కనిపెడుతుంది. అందరినీ కనిపెట్టాలి నువ్వు.
నీ భర్త ఎడిపోతే ఆయన ఎడిపోతే నాకేందండి, నా పిల్లలు వాళ్ళు ఎడిపోతే నాకేంది, వండి పెట్టడమా, తిన్నామా, పన్నామా? నో 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 నో, అది తల్లి లక్షణం కాదు, తల్లి లక్షణము కాదు. నువ్వు అందరిని గమనించాలి. ఆమె తన ఇంటి వారి ప్రవర్తన అంతయు బాగుగా కనిపెట్టును. చెప్పండి, తన ఇంటి వారి ప్రవర్తన అంతా బాగుగా కనిపెట్టాలి. మంచి కనిపెట్టండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దారి తప్పుతుండా నీ భర్త, దారి తప్పుతుండా నీ పిల్లలు దారి తప్పుతున్నారా, నీ కుటుంబం దారి తప్పిపోతుందా? ఒక తల్లిగా, తల్లి ఏరు ఎంత గట్టిగా ఉంటే చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, ఒక తల్లి భక్తి పరురాలైతే ఇల్లంతా పచ్చగా ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదా. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ చెప్తుంది 9వ సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు ఇల్లు కూలగొట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందటమ్మా? 9వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. 14:1 చదవండి. జ్ఞానం నివాసం కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకుంటుంది. అది 9:1. ఇప్పుడు 14:1 చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు చేతులతో ఊడబెరుక్కుంటుంది అట. ఊడబెరుక్కుంటావా నీ ఇష్టం. జ్ఞానవంతురాలేమో ఆ కర్ర ఈ కర్ర తెచ్చి ఇల్లు కట్టుకో. ఇల్లు అంటే ఇది కాదండి బాబు, ఇల్లు అంటే ఇది కాదు. ఇల్లు కట్టుకోవడం అంటే, ఇల్లు అంటే భార్య, భర్త, పిల్లలు, కుటుంబాన్ని కట్టుకోవడం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తానే ఇల్లు కూలగొట్టుకుంటుంది. కనుక దయచేసి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞానం కలిగి దేవుని దగ్గర ప్రవర్తించండి. మంచి తల్లులుగా ఉండండి. ఈ 2026 సంవత్సరంలో యేసు నామం పేరట ప్రతి తల్లి పైన, ప్రతి బిడ్డ పైన అట్టి కృప ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. మరి మన మధ్య దేవుని సేవకులు కూడా వచ్చారు. అలాగే పాస్టర్ గారు, యూజీ పాస్టర్ గారు ఉన్నారు. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థనలో నడిపిస్తుంటారు. ఈ సమయంలో అమ్మగారు నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తెలుసుకుందామండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, మీకే వందనా చెల్లించుకుంటున్నాను దేవ. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభువా, మరి నీ పాదస్థంలో చేరే దేవ, ప్రార్థించడానికి దేవ, మీరు ఇచ్చిన ఒక శ్రేష్టమైన సమయాన్ని బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే వందనా చెల్లించుకుంటున్నాను దేవ. మరి ఎంతవరకు తండ్రి ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. మీకే వందనాలు. మా యొక్క స్తుతుల సింహాసనం పైన మీరు ఆశీర్వైన దేవుడవు తండ్రి. నీకే వందనాలు ప్రభా. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నీ దాసులు తండ్రి ప్రభా, మరి దేవా మాకు పంచిపెట్టిన ఈ యొక్క ఆత్మీయ ఆహారం బట్టి వందనా చెల్లిస్తున్నాను దేవా. స్త్రీ ఏ విధంగా ఉండాలి తండ్రి ప్రభా, కుటుంబంలో, సంఘంలో, భర్త, పిల్లలతో, సమాజంలో ఎలా ఉండాలో తండ్రి ప్రభా, నీ యొక్క దాసుల ద్వారా తెలియజేసిన విధానం బట్టి వందనా చెల్లిస్తున్నాను దేవా. అయ్యా మీకే వందనా చెల్లించుకుంటున్నాను దేవా. మరి అయ్యా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోననే ప్రభాంశం మీద తండ్రి ప్రభా, నీ దాసులు తండ్రి ప్రభా మరి అమూల్యమైన సందేశాన్ని అందించారు దేవా. విన్న ప్రతి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. అయ్యా నీకే వందనాలు. వారిలో దేవ 100% ఫలించలాగున సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. పరిశుద్ధాత్ముడా మీరే కృప చూపించండి తండ్రి. విన్న ప్రతి తల్లి కూడా దేవ జ్ఞానం కలిగి కుటుంబాన్ని ప్రభ కట్టుకుని అయ్యా తండ్రి ప్రభ అధికమైన జ్ఞానం చేత మీరు నింపమని అడుగుచున్నాను తండ్రి. మీకే వందనా చెల్లిస్తున్నాను దేవా. మరి ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కుటుంబాన్ని కట్టుకోగలిగే అయ్యా జ్ఞానమైన స్త్రీలుగా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీని మీరు బలపరచమని అడుగుచున్నాను దేవా. చురుకైన స్త్రీ వల్ల మీరు సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. మీకే వందనా చెల్లించుకుంటున్నాను దేవా. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచు ప్రభా. ఈ చిన్న ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో హైదరాబాద్ నుంచి మన మధ్యకి వచ్చినటువంటి చక్కటి ఆరాధికులు, ప్రార్థనా పరులు, సహోదరులు విజయ్ గారు మన మధ్య ఉండడం సంతోషము. మరి దేవుని సేవకులు పీటరు బ్రదర్ గారు వారి గురించి చక్కటి సాక్ష్యము, మరి దేవుడిచ్చిన తలాంతును వాడుకోవడంలో, సహకరించడంలో, ప్రార్థించడంలో దేవుడిచ్చినటువంటి మంచి బహుమానం దైవజనులు కలిగి ఉన్నారు. సో ఈ సమయంలో దేవుని సన్నిధికి వారిని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఓ పాట పాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తారు దైవ సేవకుల్ని. విజయ్ బ్రదర్ ప్లీజ్ కమ్. పాట పాడుతుంటారు. ఆ తర్వాత కొన్ని మాటలు మనం విన్న తర్వాత సాక్ష్యాలు, ప్రత్యేక సాక్ష్యాలు ఏదైనా ఉన్నట్లయితే సాక్ష్యాలు ఉంటాయి. రైట్, ఎస్ కమ్ బ్రదర్. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము ఇచ్చిన మరి అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో ఎన్నో అసాధ్యం అనుకున్న కార్యాలని దేవుడు సాధ్యం చేస్తాడు. మనం అనుకుంటాం మనకి ఈ కార్యం సాధ్యం కాదు అని, ఇది నా జీవితంలో జరగదు అని అనేక విషయాల్లో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. సో ఆయన అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు కాబట్టి అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నేను పాడతాను, నాతో కలిసి మీరు కూడా రెండోసారి అనుకరిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ, ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా జరగని విషయము, జరగదు అని వదిలేసిన విషయం ఏదైనా ఉన్నా కూడా ఈరోజు ఈ పాట పాడుతూ దేవుని దగ్గర ఒక చిన్న మనవి చేసుకోండి. గాడ్ విల్ గోయింగ్ టు డూ ద వర్క్స్. ఆమేన్. నమ్ముతున్నారా? ఎస్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. జరగవని నేను ఊహించిన భీకర కార్యములను చేసెనా, జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసెనా, అసమానుడా భీకర రూపుడా అత్యంత బలవంతుడా, అసమానుడా భీకర రూపుడా అత్యంత బలవంతుడా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా యేసయ్యా పోయిన ప్రధాన యాజకుడా, అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా, అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా, తెలుసులేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా, యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నావికుడా, జరగవని నేను యోచించిన, అందరం చెప్దాం, భీకర కార్యములనే చేసెనా, జరగవని మనము యోచించిన భీకర కార్యములనే చేసెనా, అసమానుడా భీకర రూపుడా అత్యంత బలవంతుడా, అసమానుడా భీకర రూపుడా అత్యంత బలవంతుడా, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, అవునయ్యా యేసయ్యా, గ్లోరీ, యేసయ్యా సరిచేయుచున్న నాదు నావికుడా, పాడదాం, యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా, యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నావికుడా,
అసాధ్యమని తెలుసుగా